ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. లాయర్ ఫోన్ చేశారు. రేపటికల్లా సాక్ష్యాలు చూపించాలని చెప్పారంట. అవునమ్మా, రేపటి లోపల సాక్ష్యాలు ఎలా సంపాదిస్తారో ఏంటో. ఒకవేళ సాక్ష్యాలు సంపాదించకపోతే బావకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. లక్ష్మి ఉండగా విహారీకి కానీ నాకు కానీ ఈ ఇంట్లో ఎవరికీ ఏ శిక్ష పడదు. అదేమైనా సూపర్ ఉమెనా, వండర్ ఉమెనా అందరినీ కాపాడేయడానికి? ఆ టైంకి దానికి ఏదో గుర్తొచ్చి చెప్తే దాన్ని మీరు పొగడ్డం భలే ఉంది. వదినా, మీకు చెప్పిన వాళ్ళు కరెక్ట్గా చెప్పారో లేదో, లక్ష్మి గురించి కదా అని మీరు సరిగ్గా వినలేదేమో. తను లేకపోతే ఈరోజు నేను విహారీ ఇంటికి వచ్చేవాళ్ళమే కాదు. ఈ పాటికి శిక్ష కూడా కన్ఫర్మ్ చేసి సబ్ జైలుకి రిమాండ్కి పంపించేవాళ్ళు. తనే లాస్ట్ మినిట్లో ఇన్సూరెన్స్ టాపిక్ తీసుకొచ్చి డెత్ సర్టిఫికేట్స్ గురించి అనుమానం లేవనెత్తకపోయి ఉంటే ఈ పాటికే నేను మావయ్య ఖచ్చితంగా రిమాండ్లో ఉండేవాళ్ళం. తను చేసిన మంచి గురించి మీరెవరూ మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ దయచేసి మీరెవరూ చులకనగా మాట్లాడకండి. మన కుటుంబం సమస్యల్లో ఉన్న ప్రతిసారి లక్ష్మి ప్రాణాలకు తెగించి పోరాడుతూనే ఉంది. మనల్ని, మన కుటుంబాన్ని కాపాడుతూనే ఉంది. దాన్ని పొగుడుతూ ఉంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. అవును, నిన్ను టార్గెట్ చేసి ఇదంతా చేస్తోందెవరు? అమ్మా, చాలా దగ్గర మనుషులే ఇదంతా చేశారనిపిస్తుంది. అవును, లేకపోతే ఇంత ప్లాన్ ఎవరూ చేయరు. విహారీ, వాళ్ళు ఎవరో కనుక్కో. నా ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి వాళ్ళని పాతాళంలోకి తొక్కేస్తాను. అవును, అలా చేస్తేనే గాని మేము ప్రశాంతంగా ఉండలేం. ఏమంటావు పిన్ని? అవును, శత్రుశేషాన్ని వదిలేయకూడదు. వదిలితే ఇలానే ఇబ్బంది పెట్టి మనల్ని కిందకి లాగుతూ ఉంటారు. ఇప్పుడు టార్గెట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే, నేను వాళ్ళని వదలను. ఖచ్చితంగా వాళ్ళని పట్టుకొని బయటికి తీసుకొస్తాను. ఎందుకిలా చేశారో తెలుసుకొని వాళ్ళంతు చూస్తాను. విహారీ, ఆ పగలు అవన్నీ మనకెందుకురా? ఎవరి పాపాన వాళ్లే పోతారు. అక్క, ఇది కలియుగం. పాపాలు చేసేవాళ్ళదే రాజ్యం, అధికారం. అలా అని మనం పాపం చేయమని కాదు, ఆ పాపాత్ముల్ని పట్టుకొని వెంటనే శిక్ష వెయ్యాలి. నన్ను పట్టుకోవడం మీ తరం కాదు. బాబా, వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి భోజనం చేద్దాం పదా. విహారీ, వెళ్ళు. లక్ష్మి, నువ్వు కూడా లోపలికి వెళ్ళమ్మా. రేపటికల్లా సాక్ష్యాలు సంపాదించడం ఎలా? ఈ కేసు నుంచి విహారీ గారిని ఎలా కాపాడాలి? ఏదో ఒక బలమైన ఆధారం కావాలి. లక్ష్మి, ఏంటమ్మా? కాదమ్మా, ఇందాక ఫోన్లో ఎందుకులే అని అడగలేదు. ఎందుకమ్మా జడ్జి గారు నిన్ను విహారిని గుడికి రమ్మని చెప్పారు? ఆ తరువాత ఆమె తీర్పు చెప్పడం ఏంటి? ఏమోనమ్మా, ఆవిడలా ఎందుకు చెప్పారో నాకు అర్థం కాలేదు. లాయర్ కూడా త్వరగా విడాకులు వచ్చేస్తాయని చెప్పారు. వాయిదా వేసి గుడికి రమ్మని ఆమె చెప్పడం ఏంటో అర్థం కావట్లేదు. వదినా, నువ్విలా ఎలా మారిపోయావో నాకు అర్థం కావట్లేదు. మీలో ఎప్పుడూ చూడని స్వార్థం గత కొన్ని రోజులుగా చూస్తున్నాను. నేను ఏది చేసినా మన కోసమే చేస్తున్నాను వసుదా. మన కోసమా?
తను ఈ రోజు మన కోసమే నిలబడింది కదా వదినా. కోర్టులో తను మాట్లాడకపోయుంటే ఈ రోజు నీ కొడుకు నా భర్త ఇంటికి వచ్చేవరే కాదేమో కదా వదినా. తను చేసిన మేలుకి కృతజ్ఞత చూపించకపోయినా పర్లేదు కానీ తనని బాధించడం కరెక్టో కాదో మనమే ఆలోచించుకోవాలి వదినా. వసుదమ్మ, యమునం అడిగిన దాంట్లో తప్పేమీ లేదు. అందరిలో నిజం దాయడం నేను చేసిన తప్పు. సరే, నీ భర్త గురించి నువ్వు చెప్పలేదు, మరి నీ భర్త కూడా ఎవ్వరికీ నిజం చెప్పలేదు కదా. అదంతా వదిలేయండి. తన భర్త ఎదురుగా ఉన్నా ఏ రోజు తన స్వార్థంతో ఆలోచించలేదు. తన ప్లేస్లో ఎవరున్నా ఇలా ఉంటారా? నాకొక్కొక్కసారి లక్ష్మిని చూసినప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? మన విహారి తన మెడలో కట్టింది తాళి కాదు, తనకిచ్చిన శాపం అనిపిస్తుంది వదిన. అయినా ఆ శాపాన్ని ఆనందంగా అనుభవిస్తూ తన భర్తని దూరంగా చూసుకుంటూ తృప్తి పడిపోయే ఆ అభాగ్యురాలికి మెడలో మిగిలిన చిన్న ఆనందం ఆ తాళి. ఎప్పుడూ తను నోరెత్తి తన భర్త పక్కన స్థానం కూడా కోరుకొని అమాయకురాలు. తనకున్న చిన్న ఆశ ఇక్కడుండడం, ఆ ఆశను కూడా చంపేస్తారా వదినా? అమ్మా, మీ కుటుంబం నాకు ఆశ్రయం ఇచ్చింది, అండగా నిలిచింది. ఇలాంటి వాళ్ళ కోసం, ఇంత మంచి మనుషుల కోసం నేను యమునం అడిగిన విడాకులు ఇస్తాను. నాకు మీ ఆనందం తప్పించి ఏ ఆశ, ఏ సౌభాగ్యం అక్కర్లేదు. చాలు, నేను బతకడానికి పని చేసుకునే ధైర్యాన్ని ఇచ్చారు, చాలా జ్ఞాపకాలు ఇచ్చారు. నాకివి చాలు. వీటితో ఈ జీవితాన్ని ఆ దేవుడు ఇచ్చినన్ని రోజులు బతికేస్తాను. నా ఆశ, నా కోరిక ఒక్కటే, విహారీ గారు బాగుండాలి, మీరందరూ బాగుండాలి. వసుదా, విన్నావుగా? ఇంతకు మించి నేనేమి చెప్పలేను. వదినా, లక్ష్మి, నా అంతరాత్మ నాకు బలంగా ఏం చెప్తుందంటే నువ్వు విహారీ ఎన్నటికీ విడిపోరు, ఎవ్వరూ మిమ్మల్ని విడదీయలేరు. ఒకవేళ నేనన్నది జరగకపోతే ఆ దేవుడు లేనట్టే, ఈ భూమి మీద మంచితనం చచ్చినట్టే అనుకోవాలి.